శ్రీమాత్రే నమ. శ్రీ శివాయి గురువే నమ. సౌందర్యలహరి 45వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి ముఖపద్మ సౌందర్యాన్ని గురించి వర్ణిస్తున్నారు. మరొక్కమారు ఆ అందమైన ముఖాన్ని మనసారా గాంచి మనమంతా తరిద్దాం. అరాళై స్వాభావ్యాదళికలభ శస్త్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. అద్భుతమైన భావాన్ని దర్శింపజేస్తూనే సమయాచారాన్ని కూడా పాటిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. సమయాచారం అంటే ఎప్పుడు చెప్పుకున్న విధంగానే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఒకేసారి స్మరించడం అన్నమాట. సౌందర్యలహరి ప్రతి శ్లోకంలోనూ దాదాపుగా అమ్మవారిని స్మరింపజేస్తూనే ఇటు ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి పతి అయిన శంభుని కూడా ఏదో ఒక విధంగా రమ్యమైన రీతిలో మనకి దర్శింపజేస్తున్నారు, మన చేత ధ్యానింపజేస్తున్నారు. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఆయన వదన సౌందర్యం గురించి చెబుతున్నారని మునుపే అనుకున్నాంగా. ఆ వదన సౌందర్యం గురించిన చర్చను ఇప్పుడు మనం కూడా చేసుకుందాం. అమ్మవారి ముఖము పద్మకళనే జయిస్తున్నది, అంటే పద్మము యొక్క కాంతిని మించినదై ఉన్నది అమ్మవారి వదన సౌందర్యం. ఎర్రగా మెరిసిపోతోంది, వికసించినట్టుగా ఆనందమయంగా చైతన్యంతో కూడి ఉన్నది అమ్మవారి ముఖమనే పద్మం. మరి ముఖపద్మం వికసిస్తే తుమ్మెదలు వాలాలిగా. అమ్మవారి జుట్టు యొక్క ముంగురులే అమ్మవారి ముఖపద్మంపై వాలే ప్రయత్నం చేస్తున్నాయన్నమాట. ఈ విధంగా ఉంటే అమ్మవారి చిరునవ్వు కేసరములలా భాసిస్తోంది. అంటే అమ్మవారి చిరునవ్వు ఆ పలువరస కాంతి రెండు మిళితమై రెండు కలిసి పద్మములోని పుప్పొడిని తలిపిస్తున్నాయి. అయితే ఆ పద్మము యొక్క మకరందాన్ని గ్రోలటానికి ఒక తుమ్మెద బయలుదేరిందనమాట. తుమ్మెద ఎవరంటే సాక్షాత్తుగా అమ్మవారి పతి అయిన శంభుడు. ఆ శంభుడు కూడా మామూలు వాడు కాదు. ఒకప్పుడు మన్మధుణ్ణి కాల్చి బూడిద చేసినవాడు. ఇప్పుడు అమ్మవారి ముఖ సౌందర్యానికి వసుడై అమ్మవారి వదన పద్మములోని సుగంధానికి ఆకర్షితుడవుతున్నాడు. అంటే శివుడిని కూడా కదిలించగలిగినది, శివుణ్ణి కూడా మోహింపజేయగలిగినది ఈ సృష్టిలో శక్తి ఒక్కటే అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పజూస్తున్నారన్నమాట. ఇది రమ్యమైన ఈ శ్లోకము యొక్క భావం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయి గురవే నమః.